ఒకళ్ళు మొండైతే మరొకరు మొండికే మొండి అంటే జగమొండి. అలాంటి ఇద్దరు అధినేతల మధ్య పంచాయతీ మొదలైతే పరిస్థితులు ఎలా ఉంటాయో ఇట్టే అర్థమయ్యే ఉదంతం ఒకటి తెర మీదకొచ్చింది. స్నేహంగా ఉన్నంత వరకు ఓకే, కానీ లెక్కల్లో తేడా రావడాన్ని, తనను తక్కువ చేయడాన్ని అస్సలు ఇష్టపడరు భారత ప్రధాని మోదీ. రోజుకో మాట చెప్పడం, అవసరమైతే తగ్గడం, అంతలోనే చెలరేగిపోవడం లాంటి చేష్టలు ట్రంప్కు అలవాటే. కానీ మోదీ మాత్రం అలా కాదు. తొందరపడి ఒక నిర్ణయానికి రావడం ఉండదు. కానీ ఒక్కసారి డిసైడ్ అయితే మాత్రం ఎవ్వరు చెప్పినా వినని తత్వం మోడీది. దేశ రాజకీయాల్లో మోడీతో పంచాయతీ పెట్టుకున్న అధినేతలు ఆ తర్వాతి కాలంలో కలిసిపోవడం కనిపిస్తుంది. అంతేకాదు, తనకు నచ్చని ముఖ్యమంత్రి విషయంలో ఆయన ఎలా వ్యవహరిస్తారో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అలాంటి మోడీకి అమెరికా అధ్యక్షుడు ట్రంప్ విషయంలో కోపం వచ్చింది. ఆపరేషన్ సింధూర్తో పాటు రష్యా నుంచి కొనుగోలు చేస్తున్న ముడి చమురు అంశంలో భారత ప్రయోజనాల్ని దెబ్బతినేలాగా, ఇబ్బందికి గురయ్యేలాగా ఉండడం మోదీకి కోపం తెచ్చిపెట్టింది. తన ఇమేజ్ డ్యామేజ్ అయ్యేలాగా ట్రంప్ చేసిన ప్రకటనలు, పాత స్నేహాన్ని పరిగణలోనికి తీసుకోకుండా తీసుకున్న నిర్ణయాలు మోడీకి కోపం వచ్చేలా చేశాయని చెబుతున్నారు. దీనికి తగ్గట్లే ఇటీవలి కాలంలో చోటు చేసుకున్న పరిణామాల్ని ప్రస్తావిస్తున్నారు. ఆపరేషన్ సింధూర్ అనంతరం భారత్ పాక్ మధ్య యుద్ధాన్ని తానే ఆపినట్లుగా ట్రంప్ చేసిన వ్యాఖ్యలు 1కి 4 సార్లు చేసినా మోడీ నుంచి స్పందన రాలేదు. అయితే ఆ అంశాన్ని పట్టించుకొని అదే పనిగా కెలికే ట్రంప్కి కాస్త ఆగి కౌంటర్ ఇవ్వడం షురూ చేశారు మోదీ. దీనికి ముందు పక్కాగా గ్రౌండ్ రెడీ చేసుకున్న మోడీ తన రియాక్షన్ ఇవ్వడం షురూ చేశారు. తాను చెప్పినట్లుగా రష్యా నుంచి ముడి చమురు కొనుగోలు చేయకుండా భారత్ నిర్ణయం తీసుకోవాలని ట్రంప్ కోరికను మోడీ లైట్ తీసుకున్నారు. అంతేకాదు, ముడి చమురు విషయంలో ఎవరి మాట వినే పరిస్థితుల్లో భారత్ లేదన్న అంశాన్ని చాలా క్లియర్గా తేల్చి చెప్పారని చెప్పాలి. ఇదిలా ఉండగా అమెరికా అధ్యక్షుడు ట్రంప్ భారత ప్రధాని నరేంద్ర మోదీకి 4 సార్లు ఫోన్ చేసినా ఆన్సర్ ఇవ్వని వైనం తాజాగా వెలుగు చూసింది. ఈ విషయాన్ని జర్మన్ వార్తాపత్రిక రిపోర్ట్లో చేసింది. ఈ సందర్భంగా మోదీ కోపం తీవ్రతను, ట్రంప్ నిర్ణయాలకు అస్సలు పట్టించుకోనున్న రీతిలో మోదీ తీరు ఉందని చెబుతున్నారు. గతానికి భిన్నంగా అమెరికా ఒత్తిడికి భారత్ లొంగే ప్రసక్తే లేదన్న అంశాన్ని తన చేతులతో మోదీ చెప్పకనే చెప్తున్నట్లుగా చెప్పాలి. తన చర్యలతో అమెరికా అధ్యక్షుడు తనను ఎంత చికాకు పెట్టారన్న విషయాన్ని మోదీ చేతులతో చెప్పేస్తున్నట్లుగా చెప్పాలి. మోదీ ఇస్తున్న షాకింగ్ సర్ప్రైజులు ట్రంప్ ఎలా రియాక్ట్ అవుతారన్నది ఇప్పుడు ప్రశ్నగా మారిందని చెప్పాలి.